బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల నుంచి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటికే 700కు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక పలువురు నేతలు 2-3 నియోజకవర్గాలకు అప్లై చేయగా ఇల్లందు నియోజకవర్గ టికెట్ కోసం 36 మంది ఆశావాహులు దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల, షబీర్ అలీ ఇతర కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇవాళ దరఖాస్తులకు చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆశావాహులతో గాంధీభవన్ హలకల్లాడుతుంది. రేపటి నుంచి పీసీసీ దరఖాస్తులను పరిశీలన చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే టికెట్లకు కొంత ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి ఈరోజు ఆ చివరి రోజు కావడంతో కూడా గాంధీ భవన్కి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అంతా క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతలంతా వాళ్ళ పార్టీ శ్రేణులతో కూడా గాంధీ భవన్కి చేరుకుంటున్న పరిస్థితులు. అలాగే ఈరోజు చివరి రోజు ఏదైతే టీపీసీసీ నిర్ణయించిన ప్రకారం ఈరోజు చివరి రోజు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించిన నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతలంతా గాంధీ భవన్కి వచ్చి వారు దరఖాస్తు చేస్తున్న పరిస్థితులు. ఇప్పటికీ రాష్ట్ర స్థాయి నేతలు అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అలాగే రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా నిన్న దరఖాస్తు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సంబంధించి కూడా అక్కడ ఏదైతే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే మధుయాష్కి గౌడ్ కావచ్చు, మధుయాష్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కి గౌడ్, అలాగే హుజూరాబాద్ కోదాడ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డి కూడా ఈరోజు దరఖాస్తు చేసుకునేందుకు వస్తారు. అలాగే మూలుగు ఎమ్మెల్యే సీతక్క, తన కుమారుడు సూర్యము ఇద్దరు కూడా ఈరోజు దరఖాస్తు చేసుకునేందుకు మరికాసేపట్లో గాంధీ భవన్కు రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా చూడవచ్చు, గాంధీ భవన్ అంతా కూడా కార్యకర్తలు శ్రేణులతో కూడా కోలాహలంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే దరఖాస్తుకు సంబంధించి ఉన్నదో ఇదంతా ఈరోజు చివరి రోజు అని తెలియడంతో కూడా ఇప్పటికే గాంధీ భవన్కి క్యూ కడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనం చూడవచ్చు, అయితే గాంధీ భవన్కి కూడా అంతా ఆశావాహుల అంతా కూడా వాళ్ళ శ్రేణులతో పాటు ఇక్కడ టపాసులు, అలాగే బ్యాండు మేళాలతో ఏదైతే నామినేషన్ వేసేని తలపించేలా కూడా ఈ టికెట్ దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మన తాజాగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే గాంధీ భవన్ కూడా కోలాహలంగా ఈ పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే టికెట్ ఆశిస్తున్న వారితో కూడా కోలాహలంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కర్ణాటకలో గెలుపు తర్వాత కూడా తెలంగాణలో పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఇక్కడికే బీఆర్ఎస్ అసంతృప్తులు కావచ్చు, మిగతా నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కనిపించింది. అలాగే చూడవచ్చు, అంటే ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చేరికల విషయం కావచ్చు, అన్ని విషయంలో మొత్తం మనతో పాటు ఇప్పుడే దరఖాస్తు వచ్చేసి వస్తున్న కాంగ్రెస్ నేత ఉన్నారు. ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గానికి మీరు దరఖాస్తు చేశారు? ఎలా? సిరిసిల్ల అసెంబ్లీ నుంచి మేము టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మేము ఇదే ఫస్ట్ టైము. అయితే మా దగ్గర కూడా చాలా ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఈసారి ఏ రకంగా నా విజయం సాధించాలి, కేటీఆర్ ఓడియాలంటే ఒక అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అందులో భాగంగా మేము పార్టీతో మమేకమై పనిచేసుకుంటా, ప్రజలతో మమేకమై పనిచేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలుపు మాది అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము కూడా కొత్తగా ఇదివరకు ఇప్పుడు పోటీ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. గతంలో మా దగ్గర పోటీ చేసిన వాళ్ళకు డిపాజిట్లు జప్తయినాయి. కాబట్టి ఈసారి మాకు అధిష్టాన వర్గం ఏంటంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మాకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ మాకు టికెట్ వస్తే ఆశాభావంతో ఉన్నాం. టికెట్ వస్తే మేము విజయం సాధించి తీరుతామనేటువంటి ఒక సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 4-5 అప్లై చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. నేపథ్యంలో అక్కడ మీకు ఇచ్చిన ఫామ్లో కూడా కొన్ని డిక్లరేషన్లు ఉన్నాయి, ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఏదైతే ఆ టికెట్ ఆశించే అభ్యర్థికి ఎవరైతే హైకమాండ్ నిర్ణయిస్తారో వాళ్ళకు అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఉన్నాయి. అంటే ఎలాంటి అంశాలు ఇంకా ఉన్నాయి మీకు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్? డెఫినెట్లీ పార్టీ నిర్దేశించిన దాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి. దానికి పెద్ద చిన్న అంటూ ఏముండదు. దానికి మేము డిక్లరేషన్ ఇచ్చాం, డిక్లరేషన్ సంతకాలు చేసినాం. కాబట్టి పార్టీ ఆ నియమావళి ప్రకారమే మేము ఉంటాం. మాకు టికెట్ ఇస్తే మేము పోటీ చేస్తాం. వేరే వాళ్ళకి ఇస్తే తప్పకుండా పార్టీ చెప్పిన ప్రకారం మేము పార్టీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళం కాబట్టి డెఫినెట్ పార్టీకే ఫుల్ ఫ్లెడ్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. పార్టీ నియమావళి కట్టుబడి దాటిపోయే ప్రసక్తే ఉండదు. ఇక్కడ అది పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ. కాబట్టి డెఫినెట్ చూతా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ నియమాలు ఆచరిస్తారు. ఇప్పటికే 700 దరఖాస్తులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అంతమంది కూడా అప్లై చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు సంబంధించి? 700 కాదు, ఈరోజు 1000 దాటుతాయి. అంటే ఎంత ఆశాజనకంగా ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ప్రతిస్పందన,
ప్రజల్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి అభిప్రాయాలను నాయకత్వం గమనించింది కాబట్టి చాలామంది ఆశావాహులు భారీ ఎత్తున పోటీ చేయడానికి ఉత్సాహంగా చూపుతా ఉన్నారు కాబట్టి ఇది ఒకటే మన గిట్రాయి 1000 దరఖాస్తులు వస్తున్నాయంటే 119 సీట్లకు 1000 దరఖాస్తులు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలు ఎంత బాగుంది, ప్రజలు ఎంత పాజిటివ్ సంకేతాలు అయిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తంగా 700కు పైగా దరఖాస్తులు నిన్నటి వరకు కొనసాగి రేపు ఈ నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కాబట్టి ఇంకా మరి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నది. ఇంకా నేతలంతా కూడా దరఖాస్తులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు మీరు ఏ నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు? పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ ఈర్లో కుమార్ నా పేరు. పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి అప్లై చేసిన ఏదైతే గాంధీ భవన్లో అప్లై చేయడం పెట్టారు, మరి దానిలో భాగంగా ఎంతోమంది వస్తున్నారు టికెట్ కోసం, చాలామంది ఆశపడుతున్నారు. కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసారో, కాంగ్రెస్కు లాయల్గా ఉన్నారో, కాంగ్రెస్ పట్టుకొని కాంగ్రెస్ జెండా కింద పనిచేసే వాళ్ళకే సీట్ ఇవ్వాలని మా డిమాండ్. ఎవరైనా కానీ వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్నటువంటి పార్టీకి ఇలా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ మొత్తం రైతు ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలను మోసం చేస్తూ ఇలా పబ్బం గడుపుతూ ఉన్నది. మూడోసారి కూడా ఇలా కొడుకును సీఎం చేయాలని కేసీఆర్ గారు ఇలా పైసలు డబ్బులు ఖర్చు పెట్టి ఏ దానికైనా సిద్ధపడి డబ్బులతో కొనాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి రైతు ప్రజా వ్యతిరేక విధానాల మీద విసిగిపోయి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. అందులో కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డోళ్ళకి టికెట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడవచ్చు ఏదైతే ఇప్పటికీ అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక వైఫల్యాల కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఆశాబాబులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారు కావచ్చు, అంతా కూడా గాంధీ భవన్కి చేరుకుంటున్న పరిస్థితుల్లోనే అంతా పెద్ద ఎత్తున ఇప్పటికీ దాదాపు 700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు చివరి రోజు కావచ్చు మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో చూడవచ్చు గాంధీ భవన్ అంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి ఉంది. కానీ నేతలంతా కూడా ఏదైతే అంతా కూడా వాళ్ళు పటాసులు కావచ్చు, అలాగే బ్యాండ్ మేళంతో కూడా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పూర్తిగా ఈరోజు చివరి రోజు అవకాశం కావడంతో రేపు చేవేళ్ల సభ ఉన్నది. సభ వేదిక కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే నిన్న ఏదైతే మైత్రి గ్రూప్ సభ అధినేత జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే కూడా ఆయన దరఖాస్తు చేసుకున్న ఈ నేపథ్యంలో రేపు చేవేల్ బహిరంగ సభ వేదిక కూడా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు కూడా ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ దరఖాస్తుకు సంబంధించి కూడా పిఏసీ మీటింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు గడువు ఉండబోతుందా, మళ్ళీ పెంచబోతుందా పిసిసి ఏదనేది టీపీసీసీ నిర్ణయం ప్రకారం అయితే ఈరోజు చివరి రోజు అన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ గడువు ఆశావులంతా పెరుగుతున్న నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వెన్నెల. హరీష్, థ్యాంక్ యూ.